16వ అధ్యాయము 9వ వచనమును నేను ధ్యానం చేస్తున్నాను. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించవు కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలనైనా, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. రాత్రికాల సమయంలో ఈనాటి ఉపవాస కూడిక ద్వారా నీ నామాన్ని బట్టి స్తుతించామయ్యా, కనపరిచాం, ఆరాధించాం. ఈ సమయంలో మీ దినమైన దైవాకులను విధులకు బెదజరుడుకు దీనదాసులు సంశుద్ధమనిగా మీ శిరువు చేతను మరుగుపరచండి. గుడి వచ్చి నీ ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఆయన పెరగలిగి చెరువుని గ్రహించగలిగిన హృదయాలను దయచేయండి. ఆ దినుడు అంతవరకు మీరేమని నడిపించండి. యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వెళ్ళుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి ప్రియమైన దేవుని వాక్యం ఏం బోధిస్తుందంటే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 16వ అధ్యాయంలో మరి 9వ వచనము, తన ఎడల యథార్థ హృదయం గలవారు అంటున్నాడు. అంటే ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము ఎలా ఉండాలన్నా యథార్థమైన హృదయం. అంటే దేవుణ్ణి యథార్థంగా ఆరాధించాలి. అంటే చర్చికి వచ్చినప్పుడు ఒకలాగా కానీ, చర్చి బయట ఒకలాగా కానీ, ప్రార్థన చేసేటప్పుడు ఒకలాగా కానీ, ప్రార్థన చేయకపోయినప్పుడు ఒకలాగా కానీ కాదు. కానీ యథార్థంగా ఉండాలి మనం అన్ని విషయాలలో. అంటే నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఎందుకంటే ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన ఏమంటాడండి, యథార్థమైన హృదయము, నేను నిన్ను చూస్తున్నాను అనలేదండి, నీ అంతరంగాన్ని ఆయన చూస్తాడు. హల్లెలూయా. నీ అంతరంగం ఆయనకు తెలుసు. నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావు ఆయనకు తెలుసు. నీ మనసులో నువ్వు ఏమి ఊహించుకుంటున్నావు ఆయనకు తెలుసు. మరి ఈరోజు నీ మనసు ఎలా ఉంది? ఏం చేస్తాడులే దేవుడు, దేవుడే ఉంటే నాకేంటి పరిస్థితి అనుకుంటున్నావా? నీ సహోదరి సహోదరుడా, దేవుడే ఉంటే నా పరిస్థితి ఎందుకు మారదు అనుకుంటున్నావా? ఇది యథార్థమైన హృదయం కాదు. దేవుడు ఉన్నాడు, ఆయన ఆదుకుంటాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఏది ఏమైనా దేవుని కొరకు నేను జీవిస్తానని గొప్ప మనసుని కలిగి ఉండాలి. హల్లెలూయా. అంతేగాని మనసులో ఊహించుకొని బయటకు ఇంకొక రకంగా భక్తి చేస్తే దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. నీ అంతరంగం ఆయనకి కావాలి. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 12 ఏళ్ళు రక్తస్రావం గల స్త్రీ తన మనసులో అనుకుంది. యేసు ప్రభు ఎదురుకొచ్చి అట్లా ఏమని, ప్రభువా 12 సంవత్సరాలు నాకు రక్తస్రావంతో బాధపడుతున్నానయ్యా, నన్ను ముట్టు అనలేదా? ఏమైంది? మనసులో ఏమనుకుంటుంది? గొప్ప జనసమూహంలో యేసు వెళ్తున్నాడు. గొప్ప జనాల మధ్య యేసు ప్రభు వెళ్తున్నాడు. జనాల మధ్య యేసు ప్రభు వెళ్తున్నప్పుడు ఆమె చూసింది, అయ్యో ఎంతమంది జనంలో ఆయన నాతో మాట్లాడతాడు, నేను ఆయనతో మాట్లాడతాను. సరే, ఏది ఏమైనా ఆ మనసులో ఒక నిశ్చయించుకుంటే, ఈరోజు నేను 12 సంవత్సరాలు బాధపడుతున్న ఈ రక్తస్రావం వ్యాధితో బాధపడుతున్నాను కనుక ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు. ఎక్కడ అనుకుంది? పక్కోడు తనలేదు, ఆ ఇంట్లో తనలేదు, ఆ జనం తనలేదు, కానీ మనస్సులో అనుకుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీ మనసును చూస్తున్నాడు. ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. యథార్థమైన హృదయం గలవారు, ఏమంటుంది? యథార్థమైన హృదయం గలవారు బలపరచుటకై ఎవరినట బలపరచాలి. యథార్థమైన హృదయం గలవారు బలపరచుట ఆయన కలుగు లోకమందరి సంచారం జరుగుతుంది. మరి ఈరోజు నువ్వు ఎటువంటి ఆలోచనతున్నావు? ఆ రోజు రక్తస్రావం గల స్త్రీ యథార్థంగా అంటుంది, ఈయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత వస్తుందని యథార్థంగా అనుకుంది మనసులో. పక్క మనసుతో కానీ, ఎదురు మనసుతో కానీ, తన కుటుంబీకులతో కానీ, అక్కడ జన సమూహంతో ఆయన మాట్లాడలేదు కానీ ఆ మనసులో అనుకుంటుంది, యథార్థమైన హృదయంతో అనుకుంటుంది, ఈయన వస్త్రం చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత వస్తుంది, నేను బాగుపెట్టుకుంటున్నా అంటున్నాను. హల్లెలూయా. మరి ఈ రోజు నువ్వు ఎటువంటి హృదయంతో వచ్చావు? నిజంగా నీ కష్టం, నిజంగా ఈ రోజు నా కష్టం తీరిపోతుందని వచ్చావా? నిజంగా ఈ వ్యాధి నాకు తగ్గిపోతుందని వచ్చావా? నిజంగా నాకు ప్రతి బాధ దేవుడు తొలగిస్తాడు, యేసయ్య తొలగిస్తాడు వస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. నీవు ఎటువంటి బలహీనత కలిగి వచ్చావు? ఈరోజు యేసు ప్రభు అంటున్నాడు, యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై నా కనుదృష్టి. హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు బలహీనంగా ఉన్నావేమో, శారీరకంగా బలహీనంగా ఉన్నావేమో, ఆర్థిక పరంగా బలహీన పడిపోతున్నావేమో, కృంగుదలతో దుఃఖాలుతున్నావేమో. అయితే నువ్వు యథార్థంగా దేవుని అడుగుతున్నా, ఏముంది
దేవుడు ఉంటే నా స్థితి ఎందుకు అనుకుంటున్నావేమో, అయినా ప్రార్థన చేస్తున్నావు, హల్లెలూయా హల్లెలూయా ప్రభువా అంటున్నావేమో, అంతరంగంలో దేవుడు ఏం చేయదని అనుకుంటూ ప్రార్థన చేస్తున్నావేమో అని యేసుప్రభు అంటున్నారు, మీరు నన్ను పెదవులతో కనపరుస్తారు, అంతరంగమో దూరంగా ఉందంట. అంతరంగం అనగా మనస్సు. ఆ మనస్సు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. యథార్థ హృదయ గలవారును బలపరచుటకై యెహోవా ప్రదృష్టి లోకమందంతా సంచారి. హల్లెలూయా. ఈరోజు ఈ ఎటువంటి బలహీనతతో వచ్చిన ఈరోజు దేవుడు ఆ బలహీనతను నన్ను బలపరుస్తాడు. నువ్వు ఎటువంటి లోపంతో వచ్చినా నాలో ఉన్న లోపాన్ని తీసేస్తాడు. నువ్వు ఎటువంటి అవసరతతో వచ్చినా ఆ అవసరతను తీసి నన్ను ఆశీర్వదిస్తాడని నువ్వు నమ్మగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి అవునండి. ఆ దినం హన్నా తన మనసులో అనుకుంది, దేవుడు నాకు సంతానం ఇస్తాడని ప్రార్థన చేసింది, గొప్ప సంతానం పొందుతుంది. దానియేలు సింహపోలు నా దేవుడు నన్ను రక్షిస్తాడని అనుకున్నాడు. సద్రక్ మేషక్ అబేద్నెగో నా దేవుడు నన్ను రక్షించి ఎక్కడ అనుకున్నారు? వాళ్ళ మనసులో అనుకున్నది, ఎవరితో చెప్పలేదండి. ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళందరూ మనస్సులోనే అనుకున్నారు. ఆ మనసు దేవుడు చూశాడు. దేవుని స్తోత్రం. దేవునికి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తూ ఉంటాడు, నీ యంత్రంగా నేను చూస్తాను. దావీదుని అభిషేకించడానికి సమూయేలును పంపించినప్పుడు దావీదు అన్యులందరూ చూసినప్పుడు వాళ్ళందరూ ఎత్తుగా పొడుగ్గా చాలా 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 అందంగా చాలా బలంగా ఉన్నారు. సమూయేలు వాళ్ళందరూ చూసి ఇతను అనుకుంటున్నాడు, ఎవరూ కాదంటున్నాడు దేవుడు. దావీదుని పిలిచినప్పుడు